నేను ఆల్రెడీ డేటా ఈజ్ సప్లైడ్ విత్ ఆల్ యూ పీపుల్, దట్ ఈస్ విత్ యూ, అందరికీ రిలీజ్ చేసినాం ఇప్పుడే. దెన్ ఐ విల్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ ఫాలోయింగ్ ద టీవీ ఛానల్స్, ఫర్ దేర్ కన్జంప్షన్ ఐ విల్ రివీల్ నంబర్స్ ఆల్సో. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ 102 to 120 సీట్స్, అంటే అగ్రిగేటింగ్ 113 సీట్స్ వచ్చే అవకాశం. అట్లాగే వాళ్ళ పార్ట్నర్స్గా ఉన్న శివసేన ఏక్నాథ్ సిందే 42 to 61 సీట్స్, అంటే అగ్రిగేటింగ్ 52 సీట్స్ వచ్చే అవకాశం. అట్లాగే ఎన్సిపి ఆఫ్ అజిత్ పవార్ 14 to 25 సీట్స్. నేను వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్ల సంఖ్య కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ 149 కంటెస్ట్ చేసింది, 102 to 120, 102 నుంచి 120 వచ్చే అవకాశం, అంటే 113 వచ్చే అవకాశం. అట్లాగే శివసేన ఏక్నాథ్ సిందే 81 చోట్ల కంటెస్ట్ చేసింది, వాళ్ళు 42 నుంచి 61 సీట్లలో గెలిచే అవకాశం, అంటే సుమారుగా 52 స్థానాలు. అట్లాగే ఎన్సిపి ఆఫ్ అజిత్ పవార్ 59 చోట్ల కంటెస్ట్ చేసినారు, వాళ్ళు 14 నుంచి 25 అగ్రిగేటింగ్ 17 స్థానాలు, అంటే కలిపి క్యుములేటివ్గా చూసినట్టయితే 182 వాళ్ళు గెలిచే అవకాశం. 175 to 195 రేంజింగ్ ఫ్రమ్ లోయర్ ఎండ్ టు హైయర్ ఎండ్, 175 to 195 అవుట్ ఆఫ్ 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో. 145 ఇస్ ద మ్యాజిక్ నెంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్, సింపుల్ మెజారిటీ 145 కావాలి, కానీ 182 వచ్చే ఆస్కారం ఉంది. వేరాజ్ ద మహావికాస్ అఘాడీ ముందు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి తర్వాత ఆ ప్రభుత్వం కొలాప్స్ అయ్యి తర్వాత మహాయుతి అనే పార్టీలు చీలిన తర్వాత శివసేన అండ్ ఎన్సిపి సబ్సిక్వెంట్లీ ఒకసారే కాకుండా వేరే వేరే సమయాల్లో చీలాయి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ విపక్షంలో ఉండి ఎన్నికలు పోరాడినటువంటి మహావికాస్ అఘాడీ ఎంవీఏలో కాంగ్రెస్ పార్టీకి ఒక 24 నుంచి 44 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 35 సీట్స్ వచ్చే అవకాశం, 35 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 101 కాన్స్టిట్యున్సీస్లో కంటెస్ట్ చేసినారు అవుట్ ఆఫ్ 288. అట్లాగే పొత్తుల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ శివసేన, వాళ్ళకి 21 నుంచి 36 స్థానాలు, అంటే 27 అగ్రిగేట్ వచ్చే అవకాశం. అట్లాగే ఎన్సిపి శరద్ పవార్ 86 చోట్ల కంటెస్ట్ చేస్తే 28 నుంచి 41 సీట్లు, అంటే 35 వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. అదర్స్ 6 నుంచి 12 వరకు ఇతరులు గెలిచే అవకాశం, అంటే సుమారు 9 స్థానాలు. వీళ్ళు 85 నుంచి 112 క్యుములేటివ్గా ఉమ్మడిగా కూటమిగా చూసినప్పుడు 85 నుంచి 112 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 97 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. దీంట్లో ఓట్ పర్సంటేజ్ కూడా చాలా తేడా ఉంది ఇద్దరికి. క్యుములేటివ్గా చూసినప్పుడు 49.8% మహాయుతి కూటమికి ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే 40.1 అంటే సుమారుగా 9.7 వరకు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది రెండు కూటమిల మధ్య. పార్లమెంట్ తోటి కంపేర్ చేసి చూసినట్టయితే పార్లమెంట్లో ఎంవిఏ మహా వికాస్ అఘాడీ చాలా మంచిగా స్కోర్ చేసి అవుట్ ఆఫ్ 48 పార్లమెంట్ సీట్స్ 30 సీట్స్ గెలిచినారు, అగెనెస్ట్ 17 ఫర్ మహాయుతి. మహాయుతి 17 గెలిస్తే 30 స్థానాల్లో గెలిచి వాళ్ళకే అనుకూలమైన వాతావరణం ఉందని ప్రారంభంలో ప్రచారం జరిగినా తీరా ఇవాళ పోలింగ్ వరకు వచ్చేటప్పటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చి మహాయుతి ఆధిక్యతలోకి వెళ్ళి మహావికాస్ అఘాడీ వెనుకబడ్డ పరిస్థితి అక్కడ ఉంది. దిస్ ఈజ్ అబౌట్ మహారాష్ట్ర. ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా మీరు క్వశ్చన్స్ అడిగితే ఐ విల్ ఆన్సర్ లేటర్. నౌ వీ కెన్ గో టు జార్ఖండ్ విచ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్టేట్. మహారాష్ట్ర మీకు తెలుసు ఫినాన్షియల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియా, ముంబై కలిసి ఉన్న మహారాష్ట్రలో పొలిటికల్ హీట్ ఇట్లా ఉంటే జార్ఖండ్ విచ్ ఈజ్ వన్ పొటెన్షియల్ స్టేట్ ఫర్ మినరల్స్ ఇన్ ద కంట్రీ అండ్ మోస్ట్ ట్రైబ్ పాపులేషన్ ఉన్న నార్థర్న్ స్టేట్ జార్ఖండ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ 81 స్థానాలు ఉన్నాయి. 41 సీట్స్ వస్తే 41 స్థానాలు వస్తే సింపుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మ్యాజిక్ నెంబర్ ఈజ్ 41. అట్లాంటి జార్ఖండ్లో 2 కూటమిలు అక్కడ కూడా పోటీ చేసినాయి. అవి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ లీడర్షిప్లో, అట్లాగే ఇండియా కూటమి జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి పోటీ చేసినారు. వాళ్ళతో పాటు అక్కడ ఆర్జేడీ అండ్ సిపిఐ ఎంఎల్ కూడా వాళ్ళతో పాటు ఉంది. వేరాజ్ భారతీయ జనతా పార్టీ
అండ్ ఆ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ జార్ఖండ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ ఏజేఎస్యు వాళ్ళతోటి కలిసి వాళ్ళకు ఏజేఎస్యు కాకుండా జేడీయూ అండ్ లోక్ జనశక్తి పార్టీ ఆఫ్ రామ్ విలాస్ పాస్వాన్ ఈ 4 కాంటెస్ట్ చేసినాయి. అక్కడ 3 ప్రధానంగా కూటములలో ఉంటే ఇక్కడ 4 పార్టీలు కూటమిలో ఉన్నాయి. కానీ మెయిన్ షేరర్స్ వచ్చి భారతీయ జనతా పార్టీ అండ్ ఏజేఎస్యు ఎన్డీఏ వైపు నుంచి, ఇండియా కూటమి వైపు నుంచి జేఎంఎం అండ్ కాంగ్రెస్ ప్రధాన కూటమిగా ఉన్నాయి. అక్కడ వాళ్ళ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ 42 to 48 సీట్స్ గెలిచే ఆస్కారం ఉంది. మ్యాజిక్ నెంబర్ ఈజ్ 41, బట్ బీజేపీ ఆన్ ఇట్ సెల్ఫ్ తానుగానే 42 నుంచి 48 స్థానాలు గెలిచే అవకాశం, అంటే అగ్రిగేటింగ్ 45 వరకు రావచ్చు. వాళ్ళ ఏజేఎస్యు 10 స్థానాల్లో పోటీ చేసింది, 60 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసింది. ఏజేఎస్యుకు ఒక 2 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం, సమ్ పాకెట్స్ వేర్ కుర్మి ఓట్స్ ఆర్ డామినెంట్, అక్కడ ఏజేఎస్యు లీడ్ చేసింది కనుక వాళ్ళకు ఒక 3-4 స్థానాలు అంటే 2 నుంచి 5 వరకు వచ్చే ఆస్కారం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ఒక 30 స్థానాల్లో పోటీ చేసింది, 8 నుంచి 14 అగ్రిగేటింగ్ 11 స్థానాలు వచ్చే ఆస్కారం. జేఎంఎం రూలింగ్ పార్టీ, ఇప్పుడు సీఎం కూడా జేఎంఎం నుంచే ఉన్నారు, ఆ పార్టీ 43 చోట్ల కంటెస్ట్ చేసింది, 16 నుంచి 23 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, అంటే 20 అగ్రిగేటింగ్. వాళ్ళ కూటమిగా లెక్కేసినట్టయితే 24 నుంచి 37 స్థానాలు కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఉన్న ఇండియా పక్షం, అట్లాగే 44 నుంచి 53 స్థానాలు అంటే అగ్రిగేటింగ్ 48 వరకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అండ్ ఏజేఎస్యు ఉన్నటువంటి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ రూలింగ్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి. సీఎం కేసులో అరెస్ట్ అయినాడు, తర్వాత కొంతకాలం వేరే ఆల్టర్నేట్ సీఎం పెట్టుకున్నారు, తర్వాత అగైన్ సోరెన్ సీఎంగా వచ్చినాడు. ఇట్లా రాజకీయ పరిణామాలు జరిగినాయి. అక్కడ ఈ రకమైన పోటీ జార్ఖండ్లో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఎక్కువ కాలం రూల్ చేసింది జార్ఖండ్లో. ఎప్పుడో రాష్ట్రం 25 years బ్యాక్ అయితే 5 ఎలక్షన్స్ నికరంగా జరిగినాయి, కానీ 7 ముఖ్యమంత్రులు, ఒక 11 మంది 12 సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ స్టేట్లో పెక్యులర్ సిచ్యువేషన్, లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ గవర్నమెంట్, జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈసారి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం, ఎందుకంటే 41 ఇస్ ద మినిమం రిక్వైర్డ్ నంబర్ ఫర్ మ్యాజిక్ టు రీచ్ టు ఫామ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 సంఖ్య వాళ్ళకి తేలికగా వచ్చే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మేము 8120 శాంపిల్ని తీసి స్టడీ చేసినప్పుడు దీస్ ఆర్ ద అవుట్కమ్స్ యాజ్ ఫర్ యాజ్ జార్ఖండ్ ఇస్ కన్సర్న్. ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోకల్ ఇష్యూస్నే ఎక్కువ ఫోకస్ చేసినారు. వెల్ఫేర్ స్కీమ్స్ని ఇక్కడ జేఎంఎం కాంగ్రెస్ కూటమి, అక్కడ మహాయుతి కూటమి ప్రచారం చేసుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు పార్టీలను చీలుస్తున్నాయని, స్థానికంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయట్లేదని, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా ఉండే నిత్యావసరాల ధరలు పెరిగినాయని, దీస్ ఆల్ ఇష్యూస్ మహా వికాస్ అఘాడీ ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ ఒక మాజీ లడ్కీ బహైన్ అని ఒక స్కీమ్ ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులైన ప్రతి మహిళకి వర్తించే విధంగా నెలకు 1500 లాస్ట్ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్ పోయినప్పటి నుంచి కంటిన్యూయస్గా అన్ఇంటరప్టెడ్గా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా ఓటర్లని బాగా ఆకట్టుకున్నారు. అట్లాగే లాస్ట్ టైం మరాఠ్వాడా రీజన్ అండ్ విదర్భాలో తమకు వ్యతిరేకంగా ఓటు వచ్చి పార్లమెంట్ సీట్లు తగ్గాయి అనే భావనతోటి ఓబీసీస్ని కన్సల్ట్ చేసుకోవడంలోనూ, ముస్లిం ఓట్ జిహాద్ జరిగింది అనే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఈ 3-4 ప్రయత్నాల్లో ఏది వాళ్ళకు సానుకూలంగా పనిచేసిందో తెలియదు, కానీ మా ఎగ్జిట్ పోల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణమే కనిపించింది. ఏది మహాయుతి కూటమికి అనుకూలమైన వాతావరణమే మహారాష్ట్రలో కనిపించింది. దీస్ ఆర్ ద ఇష్యూస్. రీజన్ వైజ్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దే ఆర్ డామినేటింగ్. అక్కడ 6 రీజన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో: విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర, వెస్టర్న్ మహారాష్ట్ర,
కొంకన్ రీజన్ అండ్ ముంబై. ఇట్లా 6 రీజన్స్లో కూడా ఇన్ మెజారిటీ రీజన్స్ మహాయుతి ఒక ఆధిపత్యం కనబడింది ఈ సర్వే సంకేతాలలో. దీస్ ఆర్ ద ఇన్పుట్స్, డేటా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకేమన్నా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ ఆన్సర్. లోక్సభ ఎలక్షన్స్లో దళిత ఓట్స్ ఎన్డీఏకి దూరమైనవి. ఈసారి ఆ దళిత ఓటర్స్ ఇక్కడ మహారాష్ట్రలో దళిత్ ఓటు ఈసారి డిఫరెంట్గా ఇద్దరికి డివిజన్ అయింది అనేది మేము కాస్ట్ వైజ్ మేము, ఎందుకంటే ఓవరాల్ రిఫ్లెక్షనే మాకు ఎస్సీలలో కూడా కనబడింది. కానీ ఎస్టీలలో మాత్రం వీళ్ళకి సానుకూలత ఎక్కువగా అనిపించింది. ఎవరి